శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం విదియ. పుష్యమి నక్షత్రం సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. వజ్రయోగం ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు, అనంతరం సిద్ధియోగం. కింస్తుఘ్నకరణం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11 గంటల 18 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి ఉన్నటువంటి విశేషాల గురించి, చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, పరమ పవిత్రమైన పుణ్యోపేతమైన మంగళప్రదమైనటువంటి శ్రావణ మాసం నేటితో ప్రారంభమవుతుంది. శ్రావణం అంటే చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ మాసానికి ఈ పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్ని గమనిస్తే, పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఇందులో ఉన్నటువంటి విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే, కనకపోయినా అనకపోయినా చేయకపోయినా చేయలేకపోయినా వినిన చాలు భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందంటారు. శ్రవణం అంటే వినడం. నవవిధ భక్తులు అని చెప్పబడుతున్నటువంటి భాగవత భక్తి మార్గాల గురించి చూచినట్లయితే మొట్టమొదటి మార్గం శ్రవణ మార్గం. అటువంటి హరిహర కథా శ్రవణం ఈ శ్రావణ మాసంలో చాలా విశేషమని చెప్పబడుతుంది. ఇంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఇదే మాసంలో జరిగిందని, గౌరీ ఆరాధన కూడా ఈ మాసంలో విశేషంగా చేస్తారు. అలాగే ఈ లోకానికంతటికీ కూడా జ్ఞానభిక్ష పెట్టినటువంటి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భావం కూడా ఈ శ్రావణ మాసంలోనే జరిగింది. అదేవిధంగా హయగ్రీవ జయంతి, విఖనస మహర్షి జయంతి, రక్షాబంధన్, ఇలా అనేక పర్వాల సమాహారం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం నేటితో ప్రారంభమవుతుంది. ఈనాటికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటి అంటే, శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభం అవటం కూడా చాలా విశేషమని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి కొన్ని మాసాలు చాలా విశిష్టంగా చెప్పబడుతున్నాయి. ఆయా మాసాలను అనుసరించి ఆయా వారాలకు ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే కార్తీక మాసంలో సోమవారం, మాఘమాసంలో ఆదివారం ఎట్లా విశేషమైనవో, శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారాలు కూడా అంతే విశేషమైనవని శాస్త్రవచనం. ఎట్లా అంటే లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం అనేక పర్యాయాలు జరిగినట్లుగా మనకి అనేక పురాణాల ద్వారా చెప్పబడుతున్న విషయం. అమ్మవారిని భార్గవి అని పిలుస్తారు. ఎందుకు భార్గవి అని పిలుస్తారంటే, భృగు మహర్షి తపస్సుని మెచ్చి ఆయనకి కుమార్తెగా ఆవిడ ఆవిర్భవించింది కనుక భృగు మహర్షి యొక్క సంకల్ప తనయ కాబట్టి ఆవిడ్ని భార్గవి అని పిలిచారు. అందుకే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎప్పుడు జరుగుతుందంటే, భృగు అని పిలువబడేటటువంటి శుక్రుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారమైన శుక్రవారం. అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పిలుస్తారు. అటువంటి భృగువారం నాడు లక్ష్మీ ఆరాధన చాలా విశేషం. అటువంటి ఈ శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభమైనటువంటి ఈ రోజున యథాశక్తిగా లక్ష్మీదేవి అర్చన జరపడం, లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. చాలామందికి లక్ష్మి అంటే సంపద అనే భావనే వస్తుంది. లక్ష్మి అంటే జీవనమని, లక్ష్మి అంటే సుఖమని, లక్ష్మి అంటే తృప్తి అని, ఇట్లా అనేక విధాలుగా మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా లక్ష్యమును నిలుపునది లక్ష్మి అని కూడా మనకి నిఘంటువు చెప్తున్నటువంటి విషయం. అటువంటి ఈ శ్రావణ మాసం శుక్రవారం నాడు అందరూ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటం కోసం లక్ష్మీ స్తోత్రపారాయణ, లక్ష్మీ దర్శనం, లక్ష్మీ అర్చన చేసి అందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక శ్రీకరం శీర్షికలో శ్రావణ మాసం, అందున శుక్రవారం వచ్చినటువంటి కారణంగా శ్రావణ మాస విశేషాలు, విశిష్టత కూడా తెలుసుకోబోతారు. మన సంస్కృతిని అర్థవంతంగా ఆవిష్కరించేది, సంపూర్ణంగా ఎన్నో సంప్రదాయాలతో సమ్మిళితమయ్యేది శ్రావణ మాసం. శ్రావణి వర్షప్రదాయిని అంటారు. శ్రావణ మేఘాలు నిశ్చలంగా ఉండి వర్షాలను కురిపిస్తాయి. విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం, దీనిలో వచ్చే పూర్ణిమా తిథి ఉన్న మాసం శ్రావణ మాసం. అధ్యయన పరంగా శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలంలో గురుకుల వ్యవస్థలో శ్రావణంలోనే వేదాధ్యయనం ఆరంభమవుతూ ఉండేది. వేదపాఠాలు మొదలయ్యే తంతును శ్రావణి అంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలకి శుక్రవారాలకి విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు కలబోసుకున్న శ్రావణలక్ష్మి తెలుగు లోగిళ్లలోకి అడుగుడి సర్వ సౌఖ్యాలని చేకూరుస్తుంది. శ్రావణ పంచమిని నాగపంచమిగా, గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమగా, హయగ్రీవ జయంతిగా నిర్వహించుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినోత్సవం. శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య. ఇది రైతులకి సంబంధించిన పండుగ. గ్రామాల పొలిమేరల్లోని ఆ గ్రామదేవతల్ని సస్యలక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు. ఇలా ఎన్నెన్నో విశేషాల సమాహారం శ్రావణ మాసం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శ్రావణ శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి తిథి, శుక్రవారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్ర రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని ఈనాటి గ్రహస్థితి ఆధారంగా క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దిగ్విజయంగా నడుస్తుంది. ఇంటి నిండుగా చక్కనైనటువంటి శ్రావణ లక్ష్మి తాండవిస్తూ కనిపిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. వ్యావసాయికమైనటువంటి భూమికి మరమ్మతులు ఆ లోగడ కాలంలో చేయించిన కారణంగా వ్యావసాయిక ఆదాయాన్ని పొందగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత బలంగా లేకపోయినప్పటికీ కూడా మానసిక బలం కారణంగా దృఢంగా ఉన్నట్లుగానే అనిపిస్తారు. ఎవరితోనూ వాద విరోధ ధోరణి కలిగి ఉండరు. ప్రతి విషయాన్ని ఎవరు చెప్పినా సరే వింటారే తప్ప నిర్ణయం మాత్రం తమది అయ్యేలానే చూసుకోగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ధన లాభం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. మెడకు సంబంధించిన, నడుముకి సంబంధించిన, విశేషంగా పాదాలకు సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి 2 రోజుల పాటు విశ్రాంతిని తీసుకుని వైద్య పరీక్షలు, దానితో పాటు ఔషధ సేవని నిర్వహింపు చేసుకోవడం అత్యంత ముఖ్యమైన, అవసరమైన విషయం. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచ విధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే నూతన శుభవార్తని వినే అవకాశం ఆర్థిక లాభంతో ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలేయానికి సంబంధించినటువంటి అనారోగ్యం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని పనుల్ని మానుకుని వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని చేయించుకోవడం అత్యవసరం. అకస్మాత్తుగా నీరసం వస్తూ ఉండడం, దేని మీద శ్రద్ధ లేకపోతూ ఉండడం, నిరంతరం నిద్రాభావం కలిగి ఉండడం వంటివన్నీ కూడా ప్రస్తుతం ఉండేటటువంటి గ్రహ స్థితి కారణంగా కలిగే అవకాశం ఉంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తెలివితేటలతో ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా సరహస్యంగా దాచిపెడుతూ ఉంటారు. అతి ముఖ్యమైనటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఎప్పుడు చెప్పాలో ఆ రోజున మాత్రం విశేషంగా 10 మందికి తెలియచేసే పద్ధతి ఉంటుంది. ఆర్థికమైనటువంటి రుణాలు ఏమీ లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అయితే కుటుంబంలో ఇంకా వివాహం కానటువంటి సంతానాన్ని గురించి నిరంతరం మనోవ్యధని పడుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. విశేషమైనటువంటి ఆదాయ మార్గాలని ఎన్నుకుంటారు. అంతేకాక వేదికల్లోనూ సభల్లోనూ కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉండొచ్చు. విదేశాల ఆహ్వానాలు వచ్చినటువంటి కారణంగా విదేశానికి వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కానీ కొన్ని కారణాల కారణంగా బహుశా బయలుదేరి వెళ్ళకపోవచ్చు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉండొచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాటను విననటువంటి తనంతో ఉంటారు. తాము మంచి మేధావినులం అనేటటువంటి గట్టి ఆలోచనతో ఉంటారు. సంతానం ఈ విషయాన్ని గురించిన వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా అహంకార అభిమానాల కారణంగా తామే గొప్పవారనేటటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉండొచ్చు. అది మిగిలినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చనిదిగా పరిణమిస్తూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య భంగం స్పష్టంగా కలిగినటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే
తప్పక నూతన సంతాన సూచన కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరపాటుతనం కనిపిస్తుంది. మాటలో ఎదుటివారిని ద్వేషించే విధానం కనిపించవచ్చు. మాట్లాడిన మీదట ఎదుటివారికి పగ తీర్చుకోవాలనే అంతటి స్థాయి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. మాటని అదుపు చేసుకోవడం చాలా చాలా శ్రేయస్కరం. ఆర్థికమైనటువంటి లోటు అయితే ఏమాత్రము రాదు, కానీ ఆర్థికంగా తెచ్చినటువంటి అప్పుకి కానీ ఆర్థికంగా ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చుకి కానీ తగినటువంటి లెక్క పత్రము లేనటువంటి సందర్భంలో ఇబ్బందికి ముందు నాటికి గురయ్యే అవకాశం పుష్కలంగా ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తగిలినటువంటి దెబ్బల కారణంగా, అనుభవం వచ్చినటువంటి కారణంగా ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో ఆ విశేషాలు క్రమంగా అర్థం కావడం ప్రారంభించవచ్చు. పై ఉద్యోగులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా లౌక్యం ఏమాత్రము లేకుండా మాట్లాడే కారణంగా పై అధికారులకి అంత దగ్గరతనం వీరితో ఉండకపోవచ్చు, లేదా దగ్గరతనాన్ని ఇచ్చే ఆలోచన కూడా లేకపోవచ్చు. కాబట్టి మరి కొంతకాలం పాటు ఇదే వేతనంతో ఇదే స్థాయి ఉద్యోగంలో కొనసాగుతూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా రావలసిన బకాయిలన్నీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి పట్టుదలతో ఉంటారు. సంతానానికి చదువు రానటువంటి పక్షంలో సరైనటువంటి ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళి అక్కడ చేర్చి మరి వస్తారు. అనుకూలమైనటువంటి ఆ చదువులో అభివృద్ధి కలగాలనేదే వారి అభిప్రాయం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఎంత శ్రమించినప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా కృషిని చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే తప్పక సంతానానికి ఉత్తమ కళాశాలల్లో ప్రవేశం మాత్రమే కాకుండా వారికి పురస్కార లాభాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణంగా వ్యసన భావాన్ని విడిచిపెడతారు. ఒకప్పుడున్నదాన్ని చక్కనైనటువంటి విందు వినోద యాత్రల్ని చేసుకోగలుగుతారు. దైవానికి సంబంధించినటువంటి సేవ కోసమని, మొక్కుబడులను చెల్లించుకోవడం కోసమని దూరభారంగా ప్రయాణాలని చేస్తూ ఏ ప్రదేశాల్లో దేవీ దర్శనాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కార్యాన్ని నిర్విఘ్నంగా పరిపూర్తి చేసుకుని రాగలుగుతారు. అయితే సకాల భోజనం, సకాల నిద్ర లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే వ్యావసాయిక భూముల నుండి విశేష లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలిక ఆరోగ్య భంగం కలిగినటువంటి కారణంగా సమీపంలో ఉండేటటువంటి విశిష్టమైనటువంటి వైద్యశాలకి అకస్మాత్తుగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. సరైనటువంటి ఔషధ సేవ చేయించుకుని తిరిగి రావడానికి 2-3 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉండొచ్చు. తాము సంపాదించిన ఆస్తులన్నింటినీ స్వయంగా తామే తమ కళ్ళతో చూసుకుంటూ ఉండేటటువంటి సందర్భంగా ఏ విధమైనటువంటి అన్యాక్రాంత విధానము ఏమాత్రము ఉండే అవకాశం లేదు ఏ తీరు ఆస్తికి కూడా. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే తప్పక విజయలాభం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభంతో సహా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రావణ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతున్న తరుణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. తన భర్త జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ముందుగా అందరూ కూడా స్నానం చేసే నీళ్లలో ఒక చిటికెడు ఉసిరిక పొడి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులను ఇంటి సింహద్వారం మీద, ఇంటి గోడల మీద ఏర్పాటు చేసుకున్నట్లయితే శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. పూర్ణ కుంభం గుర్తు అనేది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా కలిగింపజేస్తుంది. పూర్ణ కుంభం అంటే సాక్షాత్తు అమృత కలశానికి సంకేతమని పురాణాల్లో చెప్పారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా గోడల మీద లేదా సింహద్వారం మీద తడి గంధంతో లేదా తడి పసుపుతో పూర్ణ కుంభం గుర్తు వేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగటానికి స్వస్తిక్ గుర్తు కూడా విశేషంగా సహకరిస్తుంది. స్వస్తిక్ గొప్పతనం గురించి పురాణాల్లో ఏం చెప్పారంటే స్వస్తి క్షేమ కార్యేతి కథయతి ఇది స్వస్తిక్ అన్నారు. అంటే స్వస్తిక్ గుర్తు ఇంటి సింహద్వారం మీద కానీ గోడల మీద కానీ ఉన్నట్లయితే అది శుభాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా గోమయంతో లేదా తడి పసుపుతో లేదా తడి గంధంతో గుమ్మానికి ఇరువైపులా గోడల మీద స్వస్తి గుర్తు వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటుగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయంలో గోడల మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గోమయంతో కానీ స్వస్తి గుర్తు వేసినట్లయితే దానివల్ల మనస్సులో అభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి ఇంటి గడప మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో స్వస్తి గుర్తు వేయాలి. అదేవిధంగా పూజా మందిరంలో ఉన్న గోడ మీద తడి గంధంతో లేదా తడి పసుపుతో ఉంగరపు వేలు ఉపయోగించి స్వస్తి గుర్తు వేసినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన ప్రదేశాల్లో స్వస్తి గుర్తు అలంకరించడం ద్వారా శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా పూజ చేసే సమయంలో తామర ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం ద్వారలక్ష్మి పూజ చేస్తే విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ద్వారలక్ష్మి పూజ అంటే గడప పూజ అని అర్థం. మహిళలందరూ కూడా ఇంట్లో చక్కగా గడపను నీళ్లతో శుభ్రపరిచి ఆ తర్వాత గడప మొత్తం పాలతో కడిగి
మళ్ళీ నీటితో శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు అలంకరించాలి. గడపను పుష్పాలతో అలంకరించి గడప దగ్గర దీపాన్ని వెలిగించి గడప దగ్గర లక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుంటూ బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఓం ద్వారలక్ష్మై నమో నమః అంటూ ఆ గడప దగ్గర నమస్కారం చేసుకొని 21 సార్లు పఠించాలి. ఇలా ద్వారలక్ష్మీ పూజ అనే పేరుతో శుక్రవారం గడపను పూజించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు శ్రావణ మాసంలో 2వ రోజు శ్రావణ శుక్ల విధియ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ శనివారం సందర్భంగా వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అధిగమించటానికి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.